ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ మన అందరికీ తెలుసు. అది క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు, చాలా లాస్ సఫర్ అవుతున్నారు. కొందరు సూసైడ్ చేయడానికి కూడా ఆ పరిస్థితి కూడా వస్తుంది. అందుకే క్రికెట్ బెట్టింగ్ మీద మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము. ఎవరిని వదిలేది లేదు, ఉపేక్షించేది లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మేము బ్యాంక్ ఖాతాలు చెక్ చేసి, ఆర్థిక లావాదేవీలు చెక్ చేసి 1 by 1 అరెస్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితిలో మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసినా మిగతా ముద్దాయిలు అలర్ట్ అయిపోతారు. కాబట్టి చాలా మంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఎవరికి ఏం చెప్పడం లేదు. ఏమైనా మీకు చెప్పాలంటే త్రూ ప్రెస్ రిలీజ్ చేస్తాం. మీరు అందరూ మాకు సహకరించాలి. మనం నేరగాళ్ళు ఎలా నేరం చేస్తున్నారు, మనం ఒక స్టెప్ అహెడ్ గా ఉండాలి, ఒక స్టెప్ ముందు ఉండాలి. అందుకే మేము ఈసారి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి ఆ కేసు అప్పచెప్పాము. వాళ్ళు లేటెస్ట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని, లేటెస్ట్ యాప్స్ యూజ్ చేసుకొని, లేటెస్ట్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని 1 by 1 అందరినీ గుర్తించి, తర్వాత బ్యాంక్ ఖాతాలు చూసి ఆ డబ్బు, ఆ నల్ల ధనం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఎవరికి వెళ్ళింది అది కూడా చూసి ఫైనాన్షియల్ ఆడిట్ కూడా చేస్తూ 1 by 1 పట్టుకుంటున్నారు. కాబట్టి ఆల్రెడీ చాలా మందిని పట్టుకోవడం జరిగింది. నిన్న రాత్రి కూడా పట్టుకోవడం జరిగింది. ఇది మేము క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. లాస్ట్ వ్యక్తి ఎవరెవరు, మనకు బుకీస్ మీద ఫోకస్ చేయాలి. చిన్న చేప వద్దు, మనకు పెద్ద చేప కావాలని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము పని చేస్తున్నాం. త్వరలో మీకు ఇంకా రిజల్ట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు పేపర్లు రకరకాల వార్తలు వస్తున్నాయి. మేము ఇంతకుముందు సిబిఐలో పనిచేసాము. అప్పుడు కూడా చాలా వార్తలు వస్తున్నాయని సిబిఐ కౌన్సిల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కంప్లైంట్ చేస్తే మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి చెప్పాము, పాత్రికలకు స్వేచ్ఛ ఉంది రాయడానికి, కానీ కామెంట్ చేయడానికి స్వేచ్ఛ మాకు లేదు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మాకు స్వేచ్ఛ ఉంది కామెంట్ చేయడానికి. కానీ ఇది కరెక్ట్ మూమెంట్ కాదు మీతో ఈ అంతా షేర్ చేయడానికి. నేను ఏదైనా ఈ ఇన్వెస్టిగేషన్ గురించి, దర్యాప్తు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తే మిగిలిన ముద్దాయిలు అలర్ట్ అయిపోతారు. కాబట్టి నేను ఈ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడకూడదు, పబ్లిక్ చేయకూడదు. మేము ఎలా చేస్తున్నామంటే, మేము 1 by 1 బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తూ వెళ్తున్నాం. ముద్దాయిలు మేము పట్టుకుంటున్నాం. ఆ ముద్దాయిలతో ఇంటర్వ్యూట్ చేస్తున్నాం. వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక 1 by 1 స్టెప్ నిచ్చెన ఎక్కి పైకి వెళ్తున్నాం. కాబట్టి ఎన్ని నిచ్చెనలు ఉన్నాయి, ఎప్పుడు మాకు నెక్స్ట్ ఫ్లోర్ వస్తుంది మాకే తెలియదు. 1 by 1 పట్టుకుంటే వాళ్ళు ఇంకా 10 నేను చెప్తున్నారు. ఆ 10 మందిని పట్టుకోవాలి, ఆ ఖాతాలు బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయాలి. కాబట్టి ఇది చాలా, ఎందుకంటే నేను ఇంకొకటి క్లియర్ గా చెప్పాము, అమాయకుడు మాత్రం మనం అమాయకుడికి ఇబ్బంది పెట్టకూడదు. నిజమైన బూకీస్, నిజమైన నేరగాళ్ళు వాళ్ళని మాత్రం వదలకూడదు. కాబట్టి నిజంగా ఆర్థిక లావాదేవీలు చెక్ చేయాలి. మీ అందరికీ తెలుసు, అది చాలా కష్టమైన పని, అంత ఈజీగా మనం చేయలేము. చాలా పెన్స్ టేకింగ్ జాబ్ అనమాట. సో అది టైం పడుతుంది. ఒకవైపు బ్యాంక్ ఖాతాలు చెక్ చేయడం, మరోవైపు టీమ్స్ పంపించి అరెస్ట్ చేయడం, మూడోది ఇంట్రోగేషన్ చేయడం, కొత్త పేర్లు రావడం, ఆ కొత్త ఇది కూడా చెక్ చేయడం. సో 3 టీమ్స్ ఒకేసారి పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను పబ్లిక్ చేస్తే అది ఆ ఇన్వెస్టిగేషన్ కి విఘాతం కలుగుతుంది. కాబట్టి నేను ఇంకా